హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ లిఖిత. ఇరుముడి ఈ సినిమా ఆగస్ట్ 21న రిలీజ్ కాబోతుంది. సో ఈ సినిమాకి సంబంధించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మనతో పాటు మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ఈ సినిమా డైరెక్టర్, వన్ ఆఫ్ ద ప్రామినెంట్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్స్లో ఒకరని చెప్పొచ్చు. మన శివ నిర్వాణ గారు ఉన్నారు. సో మన మాస్ మహారాజా రవితేజ గారి మూవీతో మన ముందుకు వస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ హిమ్ అండ్ టాక్ మోర్ అబౌట్ దిస్ మూవీ. హాయ్ సార్. సార్, మీ సినిమాలు చూసుకుంటే మజిలీ కానీ, ఖుషి కానీ, లేకపోతే ఇంకా నిన్ను కోరి, ఇలాంటి సినిమాలన్నీ డీప్ కోర్ ఎమోషన్స్తో ఉంటాయి. సో ఎందుకు సార్ అంత ఎమోషన్స్ని అండ్ నిజ జీవితంలో రిలేట్ చేసే మూవీస్తో మా ముందుకు వస్తూ ఉంటారు కాబట్టి ఈ సినిమాని రాసుకోవడానికి ఆ వ్యక్తి ఎవరు, ఆ స్టోరీ రాసుకోవడానికి వాట్ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్ అంటే ఏం చెప్తారు? ఇది పర్టికులర్ వ్యక్తి అని కాదండి, కానీ మనకి ఇప్పుడు ఖుషి తర్వాత లైట్ హార్టెడ్గా కాకుండా కొంచెం డీప్, ఖుషి అలాగే కొంచెం అర్బన్ బేస్డ్, కొంచెం లైట్ హార్టెడ్ మూమెంట్స్ ఉండే ఒక బ్రీజీ ఫిల్మ్ లాగా తీసాను. సో దాని నుంచి కొంచెం చేంజ్ కావాలనిపించింది నాకు. చేసి ఈసారి తీసే సినిమా ఒక డీప్గా ఇంటెన్సిటీతో ఉండాలి అనేది ఫస్ట్ ఫిక్స్ అయ్యా. సో నా దగ్గర ఉండే ఐడియాస్లో ఏది అలాంటిది ఉంది, ఇంటెన్స్గా డీప్గా కథ చెప్పాలి, సీరియస్ ఫిల్మ్ మేకింగ్, సీరియస్ స్టోరీ టెల్లింగ్ ఉండాలి, సినిమాటోగ్రఫీ కానీ మ్యూజిక్ కానీ అంతా చాలా రూటెడ్ అండ్ ఒరిజినల్గా ఉండాలి అన్నప్పుడు నాకు ఈ థాట్ వచ్చింది. ఏంటి, ఒక మనిషి ఈ సంవత్సరం అంతా డ్రింక్ చేస్తాడు, ఆ 41 రోజులు మాత్రం డ్రింక్ చేయకుండా ఉండాల్సిన సిచ్యువేషన్, అది కూడా కూతురు కోసం అనేది ఒక ఐడియా ఉంది నా దగ్గర. సో ఆ ఐడియాని ఎలా చెప్పాలి, ఒక విలను హీరో ప్రాబ్లం అలా చెప్పాలా, ఎలా చెప్తే బాగుంటుంది అనుకున్నప్పుడు సిచ్యువేషన్స్ అతనికి ఈ 41 రోజుల్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యాయి, వాటిని ఎలా ఓవర్కమ్ చేశాడు, దానికి పడిన ఎమోషనల్ స్ట్రగుల్ ఏంటి అనేది ఒక మంచి ఎమోషనల్గా ఫిల్మ్ని ఆడియన్స్కి రీచ్ చేయడానికి చాలా గుడ్ ప్రిమైస్ అనిపించింది అనమాట. స్టోరీ రాసుకున్నారు, తర్వాత రవితేజ గారికి చెప్పారు. అంతేనండి, ఫస్ట్ ఈ ఐడియా అనుకున్న తర్వాత స్టోరీ రాయడం స్టార్ట్ చేశాను. దానికి కూతురు అన్న తర్వాత ఏదో లైట్ హార్టెడ్గా పైపైన చెప్పకుండా దాంట్లో చిన్న క్రైమ్ యాంగిల్, దాంట్లో ఒక ఎమోషనల్ యాంగిల్ పెడితే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఆడియన్స్కి అనిపించి దెన్ ఐ స్టార్టెడ్ రైటింగ్. ఒకసారి వన్స్ ఫినిష్ చేసిన తర్వాత ఎవరు బాగుంటారు అన్నప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ స్వామిమాలలో ఎవరు బాగుంటారు, మనకి ఇమాజినేషన్ ఒకటి వస్తుంది. ఇప్పుడు రవి గారు ఏంటంటే చాలా ఒక మాస్కులిన్ రిలేటబిలిటీ ఉంటుంది. ఇంతకుముందు ఎప్పుడు చూస్తే కూడా లేదు కదా రవి గారిని. ఆయన మామూలుగా షర్ట్ తీసి వేసి మనం కనిపిస్తుంది అనుకుంటాను. అది ఇడియట్ లో చూపులతో గుచ్చి గుచ్చి సాంగ్ లో ఒక షార్ట్ ఉంటుంది, బట్ కంప్లీట్ గా మన కాంటెక్స్ట్ ఈస్ డిఫరెంట్, డివోషనల్ కాబట్టి ఆ హైట్ ఇంకా ఫిట్నెస్ బాగుంటుంది, ఆ గెడ్డం విపరీతంగా వస్తుంది. అంటే 41 రోజులు అంటే మనం స్టార్ట్ పాయింట్ కి ఎండ్ పాయింట్ కి గెడ్డంతో చేయాలి. ఆ గెడ్డంలో చాలా రవి గారిని చూడడం చాలా రిలేటబుల్ గా ఉంటుంది. అంటే ఒక బాబాయ్ లాగా, ఒక ఫాదర్ లాగా, ఒక అన్నలాగా కనిపిస్తాడు ఆయన. సో రవి గారు బాగుంటారని అప్పుడు రవి గారికి కథ చెప్పడం. వాట్ ఎక్సైటెడ్ హిమ్ సార్, మీరు నరేషన్ చెప్పినప్పుడు ఆయనకి ఏం ఎక్సైట్ చేసింది? ఇంతకుముందు అప్పుడు ఇలాంటిది చేయలేదు అనే ఫీలింగ్ ఏ హీరోలకైనా అలాగే ఉంటుందండి. వాళ్ళకి ఏంటంటే ఈ కథలో అయితే నేను ఎక్స్ప్లోర్ చేయొచ్చు, నేను పర్ఫామ్ చేయొచ్చు, పైగా ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు, ఇది ఎందుకంటే ఇంపార్టెంట్, ఆ ప్రాసెస్ షూటింగ్ అంతా నేను ఎంజాయ్ చేయొచ్చు అనే నమ్మకం ఉండాలి ఏ హీరోకైనా. సో అలా ఆయనకు ఆ నమ్మకం వచ్చింది. ఇమీడియట్గా చెప్పారు, ఇమీడియట్గా షూటింగ్ మన డిసెంబర్లో స్టార్ట్ చేసి ఫినిష్ చేసి. వావ్. అయితే రవితేజ గారు అంటేనే మాస్ మహారాజా అని మా అందరికీ తెలుసు. సో కానీ ఇందులో చాలా కోణాలు ఉన్నాయి. మరి ఈ కోణాలన్నింటినీ మేనేజ్ చేసి మ్యాచ్ చేయగలిగని అది ఛాలెంజింగ్ అనిపించిందా మీకు? అనిపించలేదా? అంటే రవితేజ గారితో ఇవన్నీ చేపించడానికి మెయిన్ ముఖ్యంగా ఫ్యామిలీ ఉంది ఇందులో, ఫ్యామిలీ డ్రామా ఎక్కువగా కనిపిస్తుంది. థింగ్ ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరిలోనే ఒక స్టార్ హీరోస్ మనం అనుకున్న వాళ్ళందరిలో ఒక యాక్టర్ కూడా ఉంటారు. సో మనం ఆ స్టార్ హీరో క్యాటర్ చేస్తున్నామా స్టోరీని, ఆయనలో ఉన్న యాక్టర్ క్యాటర్ చేస్తున్నామా అనేది పాయింట్. నేను రెండోది ఇష్టపడతా. నేను ఏ స్టార్ హీరోతో వర్క్ చేసినా అతనిలో ఉండే నటుడు, అతనిలో ఉండే యాక్టర్ కంప్లీట్గా ఉపయోగించుకోవాలి అనే స్వార్థం ఉంటుంది నాకు. సో పైగా ఆయనకి మనం చూసాం, ఆయన అంత మంచి గుడ్ యాక్టర్. సింధూరం కానీ, నేనింతే కానీ, అమ్మా నాన్న తమిళమ్మ కానీ, చాలా రెవెన్ అలా డైలాగ్ చెప్తే ఎమోషనల్ అయిపోయే బాడీ లాంగ్వేజ్ ఉంటుంది అతనికి. మీరు ఖడ్గం చూశారు కదా, ఖడ్గంలో ఒక సీన్ ఉంటుంది, తన్ని ఇది చేశారు అని చెప్పేసి ఏడ్చే సీన్ ఒకటి ఉంటుంది. అలాంటివి హియర్ అండ్ దేర్ గ్లింప్సెస్ లాగా చాలా సినిమాల్లో ఉన్నాయి, కానీ ఒక ఫుల్ లెంత్ ఫిల్మ్ ఒక ఎమోషనల్గా ఎప్పుడు ట్రాన్స్లేట్ చేయలేదు ఎవరు. నా లక్ అది, నాకు అవకాశం వచ్చినాను. అలాగే ఇందులో ట్రైలర్లో మాకు అనిపిస్తుంది ఒక ఫాదర్ ఆ అమ్మాయి కోసం, వాళ్ళ కూతురు కోసం ఎంత దూరమైనా వెళ్తారు అనే ఒక క్యారెక్టర్ని మా ముందుకు తీసుకొస్తున్నారు. సో ఎందుకు ఫాదర్ కూతురు కనెక్షన్ ఎందుకంత స్ట్రాంగ్గా చూపిస్తున్నారు, ఇదే బలం అని మాకు అనిపిస్తుంది సినిమాలో. సో మీ పర్సనల్గా కూడా ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి తీసుకొచ్చిన అంటే ఎమోషన్స్, అంటే
మదరు, ఫాదరు, ఫ్యామిలీ, వైఫ్, కిడ్స్, యా దట్ ఈస్ మోర్ కోర్ అని నేను నమ్ముతాను అనమాట. సో అందుకే నాకు ఏదైనా సరే ఆ మిడిల్ క్లాస్లో ఉండే ఒక కాంప్లెక్సిటీ మెంటాలిటీస్ మధ్యలో ఒక క్యూట్నెస్ ఉంటుంది, ఒక ఎమోషన్ ఉంటుంది. అప్పుడే నవ్వుతారు, అప్పుడే ఎమోషనల్ అయిపోతారు. ఆ వండర్ఫుల్ సిచ్యువేషన్స్ ఉంటాయి అన్నమాట. రైట్. సో ఇప్పుడు నాకు ఆ ప్రెమైస్లో కథలు చేయడం నాకు ఇష్టం. మీ సోషల్ మీడియా కూడా మొత్తం చూస్తే మీ అమ్మాయి గారితో ఫోటో ఉంది, మీ అమ్మాయి గారు ఎందుకు లేండి, అంతే ఉంటుంది అది. మీ పాపతో ఫోటోలు ఉన్నాయి అండ్ ఫ్యామిలీతో ఎక్కువగా అనిపిస్తుంది. సో ఐ ఫీల్ యు ఆర్ సో మచ్ కనెక్టెడ్ విత్ యువర్ ఫ్యామిలీ అని అర్థమవుతుంది. అండ్ మీ చేతికున్న టాటూ బాగి ఎవరు అంటే అడగొచ్చా, చెప్పచ్చా? ఇంకో పేరు వేసుకుంటే ఊరుకుంటారా అండి? వైఫ్ పేరు కాబట్టి వేసుకున్నాం. ఓకే, అమ్మ పేరు కూడా రాసుకుంటారు కదా కొంతమంది. మా మమ్మీకి తనకి మధ్యలో ఆ మాత్రం స్పోర్టినెస్ ఉంది. రైట్. సో ఈ మూవీలో మనం డాటర్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నక్షత్ర గారు ఎలా చేశారు, బేబీ నక్షత్ర? ఇది ఒక రూటెడ్ ఎర్త్ ఫీల్ ఉంది కదండి కథలోనే. సో రవణకి కూతురు అంటే ఆ పిల్ల కూడా ఆ ఊర్లో ఈ పాప పుట్టింది అనే ఫీలింగ్ రావాలి. సో జనరల్ గా ఏంటంటే మనం నార్త్ ఇండియా నుంచి ఒక పిల్లల్ని తీసుకొచ్చి క్యూట్ గా మాట్లాడించి వైట్ పింక్ స్కిన్ టోన్ లో తీసుకొస్తా ఉంటాం కదా. అలా కాకుండా ఒక సౌత్ ఇండియాలో ఒక అమ్మాయి లాగా ఎవరున్నారో చూద్దాం అని చెప్పి ఒక చిన్న డస్కీ టోన్ ఉన్న చాలా కలగా ఉంటది ఆ పాప. రైట్, అవును. సో ఇన్స్టాలో చూశాను, చూసి రింగులు జుత్తు ఆఫ్రికన్ లా ఉంటది పాప. అది తీసుకొచ్చి కొబ్బరి నూనె రాసి చక్కగా 2 జడలు వేయించి ఒక గౌన్ వేస్తే సీరియల్లో పుట్టేసింది. ఇంకా మీ సినిమాలో ఉమెన్కి స్పెషల్గా మంచి ఎమోషనల్ క్యారెక్టర్స్ బాగా బలంగా ఉంటాయి. అంటే మజిలీలో చూసుకుంటే కూడా అంశు క్యారెక్టర్, అందులో ఒక డైలాగ్ ఉంటుంది, ఒక అమ్మాయి లవ్ చేస్తుంటే అంటే ఒక అమ్మాయి మధ్యలో ఆ లవ్ స్టోరీ ఉన్నప్పుడు ఒక అమ్మాయి లవ్ చేస్తుందంటే తన శరీరం మొత్తం ఇస్తుంది అంటేనే అక్కడే నువ్వు అర్థం చేసుకోవాలి ఎంత ప్యూర్గా లవ్ చేస్తుంది అన్న కోణంని చాలా డీసెంట్గా మాకు కన్వే అయ్యేట్టు, అసలు ఎక్కడ వేరే కోణం చూపించకుండా చాలా బాగా కన్వే చేస్తూ ఉంటారు. అలాగే మనకి ఖుషీలో కూడా ఒక అమ్మాయి ప్రెగ్నెన్సీలో ఎంత కష్టపడుతుంది కన్సీవ్ అవ్వడానికి, ఇవన్నీ కోణాలు కూడా చాలా బాగా నచ్చుతున్నాయి కూడా. ఆ చిన్న ఎలిమెంట్ తీసుకుంటారు మీరు, బట్ ఇట్ విల్ కనెక్ట్, మీరు అన్నట్టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరికీ కూడా కనెక్ట్ అవుతూ ఉంటాయి. మరి ఈ సినిమాలో మన ప్రియా గారు ఉన్నారు, రవితేజ గారు. సో ఎలా చేశారు అండ్ తనని చూస్ చేసుకోవడానికి ఎందుకు రీజన్ ఏంటి, అండ్ తన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఈ సినిమాలో? ఫస్ట్ ఏది ఏమైనా కూడా ఈ సినిమాలో ఎవరు చేసినా ఒక ఎక్స్ట్రానరీ పర్ఫార్మర్ అయి ఉండాలండి, రూల్ నెంబర్ 1. ఎందుకంటే ఉన్న 6 క్యారెక్టర్లు ఉంటాయి, డీప్ ఎమోషన్స్ ఉంటాయి. సో మనం అందరినీ మంచిగా క్యాస్ట్ చేసి ఒక యావరేజ్గా పర్ఫామ్ చేసే యాక్టర్స్ని పెడితే దొరికిపోతాం. నాకు ఫస్ట్ కావాల్సింది ఏంటంటే ఒక పెద్ద స్టార్ హీరోయిన్, లేదంటే చాలా అందంగా ఉండాలి, ఇలాంటి ఫీచర్స్ ఉండాలి, ఇలాంటి ఫీచర్స్ ఉండాలి అని కాదు నాకు కావాల్సింది. ఓ 10 నిమిషాల తర్వాత ఈ పాప ఆవిడకే పుట్టింది, ఈవిడ ఆయనకి వైఫ్, ఆ ఊర్లో బతుకుతున్నారు ఇల్లు అనే ఫీలింగ్ రావాలి. అప్పుడు ఎవరున్నారు పర్ఫార్మర్స్ అని అలా ఆలోచిస్తున్నప్పుడు దెన్ ఆల్ ఆఫ్ ది సడన్ ఐ థాట్ అబౌట్ ప్రియా అనమాట. ప్రియాది నేను ఒక సినిమా చూసాను, విశాల్తో ఒక సినిమా ఉంటుంది ప్రియాది. సినిమా పేరు మర్చిపోయాను, డైరెక్టర్ హరిగారు అనుకుంటా. అందులో ఏదో ఒక రీల్స్లో ఫీడ్స్లో ఒక సీన్ ఒకటి వచ్చిందనమాట, ఒక ఎమోషనల్ సీన్. అరే ఈ అమ్మాయి బాగుంటుంది అని ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ సినిమాకి ఒక 10 రోజులు, ఆ సినిమాకి ఒక 10 రోజులు డేట్లు ఇచ్చి అలాంటి యాక్టర్స్తో నేను ఇప్పుడు నేను ఈ సినిమా ప్రెమైస్లో చేయలేను. ఎందుకంటే అందరం వెళ్ళి సీలర్ వెళ్ళాలి, సింగిల్ స్ట్రెచ్లో ఫినిష్ చేసుకోవాలి. మధ్యలో ఆ అమ్మాయికి 2 రోజులు షూటింగ్ లేకపోయినా అక్కడ ఉండగలిగేలా ఉండాలి. సో ప్రియాని పిలిచి ప్రియా దిస్ ఇస్ ద సిచ్యువేషన్, మంచి క్యారెక్టర్, ఫాదర్ డాటర్ స్టోరీ అయినా కూడా యూ విల్ బి సపోర్టింగ్ లైక్ పిల్లర్, నువ్వు ఒక పిల్లర్ లాగా ఉంటావు, దీస్ ఆర్ ద సీన్స్, బట్ ఈ సినిమాకి డెడికేటెడ్గా ఉండిపోవాలి సినిమా షూటింగ్ అయ్యే వరకు. అండ్ షీ సెట్ ఎస్. అండ్ ఒక 4-5 సీన్స్లో చాలా పీక్స్లో పర్ఫార్మెన్స్ ఉంటుందండి, చాలా రిలేట్ అవుతారు ఆ అమ్మాయికి. పైగా మన తెలుగులో ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వలేదు ఆవిడ. సో మీకు ప్రియభవాని కంటే సీరియల్లో ఉన్నారు ఈవిడ ఎవరో ఫీలింగ్ వస్తుంది. మన సుమా గారితో ఇంటర్వ్యూ కూడా చేస్తాం కదా ఇంటి దగ్గర. సో అయితే ఈ మూవీలో ఇరుముడికి అండ్ అయ్యప్ప స్వామి మాల దీక్ష ఉంటుంది. సో దానికి ఎలా ముడిపడి ఉంది, ఎందుకు అలా కనెక్ట్ చేశారు, మేము ఇంకేం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ మూవీలో? అదే చెప్పాను కదండి, పాయింటే దాని నుంచి పుట్టింది. సంవత్సరం అంతా డ్రింక్ లో ఉండే ఒక అతను 41 days కూతురు పర్సనల్ కనెక్ట్ ఏమైనా చూసి కూతురు కోసం. నాకు పర్సనల్ కనెక్ట్ లేదు, కానీ ఇప్పుడు సినిమా చేస్తున్నానని నేను మాలేసుకున్నాను అనమాట. అంటే అవన్నీ తెలియాలని శబరిమల వెళ్ళి వచ్చాను. అంటే వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది ఎన్ని చెప్పినా మనం డైరెక్ట్ గా ఎక్స్పీరియన్స్ చేస్తే ఒకటి వస్తుంది కదా. బట్ ఐ ఫెల్ట్ సో కామ్ అండ్ కంపోజ్డ్. ఆ టైంలో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, చాలా పాజిటివ్ ఎనర్జీ. ఇంకా లైఫ్ లో ఇంకా వేస్తూనే ఉంటాను. ఇంకా రవితేజ గారు ఎలా రిసీవ్ చేసుకున్నారు, ఆ క్యారెక్టర్ లో ఎలా చేశారు ఆ 41 days?
యా ఆయన అంతే బేసికల్గా ఆయన యాక్టర్ అండి, ఏదైనా టక్కుమని చేసేస్తారు, న్యాచురల్ యాక్టర్ అనమాట. అంటే దానికి ప్లాన్ చేసి హోంవర్క్లు చేసి స్కెచ్లు వేసి ఏం చేయరు. యాక్షన్ అనగానే డైలాగ్ ఏంటి శివ అని అడుగుతారు, నాకు ముందు వెనక ఏం చెప్పొద్దు, ఈ డైలాగ్ ఏంటి ఎమోషన్ ఏంటి ఓకే అంతే చెప్పగానే చేసేస్తారు, మళ్ళీ కట్ అనగానే బయటకు వచ్చేస్తారు. అది ఏ ఎమోషన్ అయినా, యాక్షన్, ఫన్ అయినా కామెడీ అయినా ఏదైనా దేని గురించి ఎక్కువ ఆలోచించి బుర్రచించేసుకోరు, దాని బ్లడ్లో ఉంది అది యాక్టింగ్. మరి ఆయన అయ్యప్పమాల స్వామి వేసుకున్నప్పుడు లాస్ట్లో మిస్టరీ ఒకటి పెట్టారు, అంటే అమ్మాయిలను కాపాడుతూ ఉంటాడు, ట్రైలర్లో అయితే అదే కనిపిస్తుంది. సో ఇప్పుడు నార్మల్గా అయితే నార్మల్ వ్యక్తి కొట్టడం కానీ ఇలాంటివన్నీ చేస్తుంటారు, మరి మాల వేసుకున్నప్పుడు ఏం చేశాడు, ఎలా ఫైట్ చేస్తాడు అనేది మాకు ఒక సస్పెన్స్ అయితే మీరు పెట్టారు. దాన్ని ఎలా చూపించిపోతున్నారు మీరు? రేపు ఉదయం అందుకే చూపిస్తున్నా. ఎంత ఎక్సైటెడ్ గా ఉంటది మరి మాకు. చూడాలండి తప్పకుండా, సినిమా చూసి మీరు చెప్పండి ఎక్సైటెడ్ గా ఉందా. అదే లాస్ట్ 40 minutes చాలా ఇంటెన్స్ గా ఉంటదని విన్నాము. సో ఒక మంచి ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నారని తెలిసింది. సో వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. అయితే రవితేజ గారిని పర్టికులర్ సీన్ లో షూటింగ్ అప్పుడు చూసినప్పుడు మీరు ప్రౌడ్ గా ఫీల్ అయిన మూమెంట్ ఏదైనా ఉందా? ప్రౌడ్గా కాదని షాకింగ్గా ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయండి. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది మనం చూసినప్పుడు వాళ్ళు చాలా అలర్ట్గా కాన్షియస్గా ఉంటారు, కొంతమంది ఆర్టిస్టులు వాళ్ళు చేసేస్తారని మనకు అర్థమవుతూ ఉంటుంది. నేను చాలా జాలీగా ఉంటారు సెట్లో, ఏం పట్టించుకున్నట్టు ఉంటారు అనమాట. అలా పట్టించుకున్నట్టుండి సడన్గా ఒక ఎమోషనల్ సీన్ అంత టక్కమని వచ్చి అలా కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకునో లేకపోతే ఒక రియాక్షన్ ఏదో చేస్తున్నప్పుడు అంత క్విక్గా ఎలా రెండర్ చేయగలుగుతున్నాడు ఈయన యాక్షన్ చెప్పగానే అనేది సర్ప్రైజింగ్గా ఉంటుంది. అలా షాక్ అయిన సందర్భాలు ఉన్నాయి. అలా మీ రైటింగ్ మీద కూడా ప్రౌడ్గా ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయా? రైటింగ్ డైరెక్షన్ మీద ప్రౌడ్గా ఓకే ఒక రోజు వెయిట్ చేస్తే తెలుస్తుంది నాకు కూడా. ఎందుకంటే నేను ఎప్పుడు ఆడియన్స్ పర్స్పెక్టివ్లోనే ఆలోచిస్తాను. వాళ్ళ బాగా నచ్చిన సీనే నాకు బాగా నచ్చుతుంది అనుకుంటా. మీరు అందరూ అన్నారు అనుకోండి పలానా సీన్ రైటింగ్ బాగుందని, ఇంకా అదే. మేకింగ్ విషయంలో మాత్రం ఐ ఫెల్ట్ ఒక డైరెక్టర్గా నేను ఏదో కొంచెం అచీవ్ చేశాను ఈ సినిమాకి అనే ఫీలింగ్ వచ్చే 2-3 సీన్స్ మాత్రం మేకింగ్లో ఐ డిడ్ ఇట్ అని నమ్ముతున్నాను స్ట్రాంగ్గా. మీరు చూస్తున్నారా రవితేజ గారి మూవీస్? ఎన్నో చూస్తుంటారు. మీ ఫేవరెట్ మూవీ ఏంటి రవితేజ గారి, ఇరుముడి కాకుండా? టు వెరీ పర్సనల్ నేను ఇంతే అండి. నేను అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చి చాలా స్ట్రగుల్ అవుతున్నాను. ఆ టైంలో రిలీజ్ అయిన సినిమా ఇట్ ప్యాంపర్డ్ మీ యాక్చువల్లీ. అవునా? ఇట్స్ లైక్ అర్థమవుతుందా ఇట్స్ ప్యాంపర్డ్ మీ అంటే? నేనైతే సినిమా చూసినప్పుడు థియేటర్లో చూసినప్పుడు ఐ హ్యాడ్ టీయర్స్. అప్పుడు నేను స్ట్రగుల్లో ఉన్న దానికి ఇట్స్ లైక్ బాధపడకు, నువ్వు కరెక్టే అలాగే చాలా మంది అన్నారు, చాలా మంది ఉంటారు, నువ్వు కరెక్టే, జస్ట్ కీప్ ఆన్ వర్కింగ్ అని ఒక ఫీలింగ్ తీసుకొచ్చింది. సినిమాలో డైలాగ్ ఏదైనా గుర్తుందా మీకు? ఉంది, చెప్తారా మాకు? అదే తుడుచుకుంటే పోతుంది అనుకుంటే ఎన్నిసార్లైనా తుడుచుకోవడానికి రెడీగా ఉంటాను, కానీ నేనే పోతాను అనుకుంటే నువ్వు పోతావు. ఇది యాక్చువల్గా నాలో కూడా ఉంది అది. అది మీరు సినిమా కష్టాలు అన్నారు కాబట్టి ఆర్జీవి గారి దగ్గర వర్క్ చేస్తున్నారు, అంటే సినిమా నేర్చుకోవడానికి. సో ఆ టైంలో ఆర్జీవి గారి దగ్గర ఏం నేర్చుకున్నారు, ఎలా అనిపించింది? అండ్ మళ్ళీ ఆయనను కలిసినప్పుడు ఈ స్థాయి వరకు వెళ్ళినప్పుడు వాట్ డిడ్ హి సే టు యూ? నథింగ్ మచ్ అండి. రీసెంట్గానే కలిసాను రక్తచైత్ర తర్వాత. అండ్ వీ హ్యాడ్ ఆన్ కపుల్ ఆఫ్ అవర్స్, వి సైట్ అండ్ వి టాక్ టు ఈచ్ అదర్ అండ్ వావ్ నైస్ అంటారు. అంటే ఒక పర్సన్ సెట్లో వర్క్ చేస్తూ డైరెక్టర్ అయ్యి మంచి మంచి సినిమాలు తీస్తున్నప్పుడు ఆ ఫీలింగ్ ఒక హై ఇస్తుంది. అండ్ యూ మీట్ దట్ డైరెక్టర్ అగైన్. అతనే సీరియస్గా తీసుకోడండి, మనల్ని ఎందుకు తీసుకుంటారు? బట్ ఓకే ఫైన్. అండ్ కలవడమే చాలా హ్యాపీగా అనిపించింది అంతే. అండ్ ఈ సినిమాలో మిస్టరీ ఎలిమెంట్స్ ఒకటి పెట్టారు, అంటే అమ్మాయిల గురించి. అండ్ అమ్మాయిలకి ఏదో జరుగుతుంది, రవితేజ గారు కాపాడుతూ ఉంటారు. ఏంటి రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ నుంచి తీసుకున్నావా లేదా మీరు కథ రాసుకున్నారా? ఈ మధ్య చాలా చూస్తున్నాం అమ్మాయిల విషయంలో. షూర్ అండి. అది ఇప్పుడు మనలో కూడా ఒక అమ్మాయి ఉంటుంది, మన పక్కింట్లో కూడా ఒక అమ్మాయి ఉంటుంది. సో మనం తెల్లారితే న్యూస్ పేపర్స్లో అవ్వచ్చు, బయట అవ్వచ్చు, ఇన్ని ఇన్సిడెంట్స్ చూస్తున్నాం కదా. చూస్తున్నప్పుడు వాళ్ళ కోసం ఒక ఫ్లాడ్ క్యారెక్టర్ నిలబడితే ఎలా ఉంటుంది అనే దాంట్లో నాకు ఒక ఇంట్రెస్ట్ వచ్చింది. కానీ ఒక మెసేజ్ చెప్పాలి, ఇప్పుడు ఏమైపోతున్నారు ఈ గర్ల్స్ అందరూ అని అనుకోలేదు. ఒక సినిమాటిక్ ఎక్స్ప్రెషన్లో నుంచే స్టార్ట్ చేశాను, అనుకోకుండా అందులోంచి ఆర్గానిక్గా ఒక మెసేజ్ వచ్చింది. అండ్ దట్ వే ఇట్ విల్ వర్క్ నైస్లీ అనుకుంటాం. మనం బలవంతంగా పెన్న పెట్టి చేస్తే బోర్ కొడుతుంది, ప్రీచిగా ఉంటుంది. కథలోంచి వస్తే ఎంజాయ్ చేస్తూ చూస్తారు అనమాట. అది కన్వే అవ్వకపోతే వేరేలాగా కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా కన్వే అయిపోయి. సినిమాని మనం డ్రమాటిక్ ఎక్స్ప్రెషన్తో తీసినప్పుడు వాళ్ళు ఎంగేజ్ అవుతూ ఏదన్నా తెలియకుండా తీసుకోవాలి మెసేజ్, అప్పుడే వెళ్తుంది. అది బలవంతంగా రుద్దితే చూడడానికి ఎవరు దద్దమలు కాదు కదా.
అవును. అయితే మీ ఫస్ట్ మూవీ నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఇంత దూరం వచ్చారు, డైరెక్టర్గా ఏం చేంజెస్ చూసారు మీలో మీరు? ఫస్ట్లో చిన్న చిన్న విషయాలకు కొంచెం షేక్ అయ్యేవాడిని. ఇప్పుడు సోషల్ మీడియాలో మన సినిమాని ఎవరైనా ట్రోల్ చేసినా, మన పోస్టర్ అవ్వచ్చు, లేదంటే ఇంకొకటి అవ్వచ్చు, ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు కొంచెం షేక్ అయ్యేవాడిని. ఇది ఏంటి ఇంత రూడ్గా ఉన్నారు, ఇంతలాగా మనం ఇంత కష్టపడి చేస్తున్నాం కదా అని ఇంత వైలెంట్గా ఉన్నారు, బాధపడేవాడిని. ఆ తర్వాత అర్థమైంది ఇదంతా సోషల్ మీడియా ఒక ఫన్ అనా? అంతే. దెన్ ఫన్ లాగా తీసుకుని మీమ్స్ చూస్తూ ఉంటారా మీరు? అంటే ఫస్ట్ లో చూసేవాడిని అండి, యూట్యూబ్ కామెంట్స్ కూడా చూసేవాడిని. తర్వాత ఇప్పుడు అసలు ఓపిక లేదు, దాని మీద ఇంట్రెస్ట్ లేదు. అప్పుడు కామెంట్స్ చూసినప్పుడు ఎఫెక్ట్ అయ్యారు కదా మీరు చెప్పినట్టు? అంటే ఎఫెక్ట్ అంటే ఇదైపోవడం కాదు, చిచ్చి ఏంటి ఇలా పెడుతున్నారు అనుకునేవాడిని వెరీ బిగినింగ్ లో. ఇప్పుడు సోషల్ మీడియా నుంచి చాలా టాలెంట్ వస్తుంది సార్, సో ఫ్యూచర్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీరు కొత్త టాలెంట్ కి అవకాశాలు ఇస్తారు అని? డెఫినెట్లీ నాకు ఒక థాట్ ఉంది, అంత కొత్త వాళ్ళతో చేయాలి సినిమాలు. ఎందుకంటే ఇప్పుడు మనం మెయిన్ స్ట్రీమ్ హీరోలతో చేసినప్పుడు కొన్ని ఏరియాస్ ఎక్స్ప్లోర్ చేయలేము, ఎందుకంటే వాళ్ళకి చిన్నగా అయిపోవచ్చు ఆ కథ అలా. సో ఓన్లీ కంటెంట్ బేస్డ్ ఫిల్మ్స్, ఒక ఫ్రెష్ ఫిల్మ్ చేసినప్పుడు కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ని చూస్తూ ఉంటాము, అని అనిపిస్తుంది బా ఈ అమ్మాయిని క్యాస్ట్ చేయాలి, లేదంటే ఈ అబ్బాయిని క్యాస్ట్ చేయాలి, భలే చేస్తున్నాడు, అసలు భలే టైమింగ్ ఉందని. కానీ వెంటనే మళ్ళీ మన బిజీలో దెర్ ఇస్ లాట్ ఆఫ్ టాలెంట్ అండి ఇన్ సోషల్ మీడియా. షాక్ అవుతూ ఉంటాను కొంచెం, ఎలా చేస్తున్నారు రా బాబు అని. నాకు సడన్ గా పేర్లు గుర్తురావు, కానీ హిందీ అనుకుంటా అమ్మాయి, చాలా ఎక్కువ చూస్తుంటాను అమ్మాయి పర్ఫార్మెన్స్ కానీ ఇది కానీ. చాలా ఉన్నారు, చాలా మన తెలుగులో కూడా చాలా మంది ఉన్నారు. సార్ అయితే నానితో మీరు సినిమా తీశారు, అప్కమింగ్ ఏమైనా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా నాని గారితో మూవీస్? నాని గారితో ఎప్పుడు నాకు చాలా బాగుంటుందండి, అంటే పర్సనల్ లెవెల్లో రిలేషన్షిప్ కూడా చాలా బాగుంటుంది, ప్రొఫెషనల్లీ కూడా ఇద్దరివి చాలా మ్యాచ్ అవుతాయి. అంటే ఒక కన్విక్షన్తో ఒక స్టోరీని అనుకోవడం కానీ, ఆ స్టోరీకి ఏం కావాలో ఆ టెక్నీషియన్ని ఇలా అయితే బాగుంటుంది శివ, అలా అయితే నేను ఏదైనా మైండ్లో ఉంటుంది అది ఇలా చెప్పబోయేసరికి అదే నాన్నగారు చెప్తుంటారు. ఆయన మైండ్లో ఏదైనా ఉండి నేను చెప్తూ ఉంటే శివ ఎగ్జాక్ట్ నేను అదే అనుకున్నాను, అలా సందర్భాలు చాలా ఉంటాయి. కానీ ఏంటంటే కదండి, ఇప్పుడు ఏదో ఒకటి, ఇప్పుడు నాన్నగారు నేను కాంబినేషన్లో ఏదో సినిమా చేద్దామని ఇరికిచ్చేసి రుద్దేసి అలా కాకుండా ఆర్గానిక్గా ఒక మంచి స్టోరీ, ఫస్ట్ నేను చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి, ఇది 3వ సినిమా మాకు అంటే అదిరిపోతుంది, అలాంటి స్టోరీ ఉన్నప్పుడు ఇట్స్ ఫోన్ కాల్ అవే. అలాగే సమంత గారితో క్రియేటివ్ కెమిస్ట్రీ ఉంది మీకు, ఇప్పుడు తన ప్రెగ్నెన్సీ కూడా ఎంజాయ్ చేస్తున్నారు జర్నీలో, సో చాలా మూవీస్ చేస్తున్నారు, మీ దాంట్లో సగం మూవీస్ ఆమె హీరోయిన్ గా ఉంటారు, ఆమెతో బాండ్ ఎలా ఉంటుంది అండ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆమెతో కూడా మూవీస్? వెరీ గుడ్ బాండ్ అండి, వెరీ ఎమోషనల్ బాండ్. నేను చాలా సందర్భాల్లో చెప్పాను శామ్ గారికి యాక్టింగ్ నేను ఫ్యాన్ అని. సెట్స్లో నేను తను యాక్ట్ చేస్తున్నప్పుడు నేను యాక్షన్ కట్ చెప్పడం నేను చాలా ఎంజాయ్ చేస్తాను అనమాట. అండ్ ఇన్ దట్ వే ఫన్ ఉంటుంది, స్క్రిప్ట్ గురించి మాట్లాడుకుంటాము, చిన్న చిన్న గొడవలు ఉంటాయి ఇద్దరికి మధ్యలో, బాగుంటుంది. ఐ రెస్పెక్ట్ హర్ అ లాట్. యువర్ ఫేవరెట్ ఫిలిం దట్ యూ విష్ యూ హ్యాడ్ డైరెక్టెడ్, అంటే ఇంతకు ముందు రిలీజ్ అయిన మూవీ, ఈ మూవీ నేను తీయాల్సిందే ఆర్ బెటర్ గా తీసుకునేదాన్ని? నేను తీసిన సినిమాలోనా ఆర్ వేరే సినిమాలు మీరు తీసింది కాదు? వేరే సినిమాల మీద నేను కామెంట్ చేయలేను కదా. చేయరా? పోనీ ఎలాంటి జానర్స్ చేయాలని ఉంది ఇంకా మీ డ్రీమ్ ప్రాజెక్ట్స్? ఇప్పుడు ఈ సినిమా నేను అనుకున్నట్టు జనాలందరికీ వెళ్ళి 100% నేను అనుకున్నట్టు వర్కౌట్ అయితే మాత్రం నా నుంచి మోర్ ఇంటెన్స్ అండ్ మోర్ డైవర్సిటీ ఫిల్మ్స్ చూస్తారు. అంటే లైక్ అంటే ఏం చేసినా కూడా ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ చేయలేనిది ఏదో ఒకటి చెప్పాలి అనే జోన్కి వచ్చానండి ఇప్పుడు. ఓకే, ఒక మంచి సినిమా, జనాలకు వెళ్ళే సినిమా అయితే ఇంపాక్ట్ఫుల్. మంచి సినిమాలు అంటే ఏదో కొంత కామెడీ ఉంది, 2-3 సాంగ్స్ ఉన్నాయి, మంచి సాంగ్స్, ఒక చిన్న కథ చెప్పడం అలా కాకుండా చాలా ఇంటెన్స్ ఫిల్మ్స్ చేయాలి, ఆడియన్స్ కి ప్రతి సినిమాను ఒక ఎక్స్పీరియన్స్ లాగా అందించాలి అని ఒక ఫీలింగ్ ఉంది. టు సమ్ ఎక్స్టెంట్ ఇందులో చేయగలిగినది ఇది. బస్ చేస్తే అయ్యప్ప స్వామి, నెక్స్ట్ చాలా కొత్త రకమైన సినిమాలు వస్తాయి నా దగ్గర నుంచి. లవ్ స్టోరీ ఆర్ యాక్షన్ డ్రామా, వాట్ ఎక్సైట్స్ యూ మోర్? స్టోరీ. వన్ క్యారెక్టర్ ఫ్రమ్ యువర్ ఫిలిమ్స్ దట్ ఈస్ క్లోజెస్ట్ టు యువర్ హార్ట్? ఉమామహేశ్వరరావు. అవునా? ఓకే. నిన్ను కోరిలో నాని. ఇఫ్ యూ గెట్ వన్ ఛాన్స్ టు వర్క్ విత్ ఎనీ ఇండియన్ స్టార్ లైక్ ప్రభాస్ కానీ, అల్లు అర్జున్ గారు కానీ, లేకపోతే రామ్ చరణ్ గారు కానీ, వీళ్ళందరితో పనిచేస్తున్నప్పుడు, మహేష్ బాబు గారు, ఒకటేసారి ఛాన్స్ వస్తే ఒక్కరితో మీరు ఫస్ట్ చేయాలి, ఎవరితో చేస్తారు? ఎవరిని చూస్ చేసుకుంటారు? నేను చెప్పిన కదా ఎవరికి నచ్చి ఇది అద్భుతంగా ఉంది శివ చేద్దాం అంటారు, డైరెక్టర్ అనిపించుకుంటారు, వాళ్ళతో వెళ్ళిపోతా. అంతేనా? సో నెక్స్ట్ అప్కమింగ్ మనం అనేసుకోవడం కదండి, అవతల అనుకోరు కదా. మనం ఏమనుకుంటామంటే మనం ఏమనుకున్నాం అనుకుంటా. ప్రపంచం అంతా అవతల వాళ్ళు మన గురించి ఏమనుకుంటారని దాని మీద ఆధారపడి ఉంటుంది.
దిస్ వరల్డ్ రన్స్ ఆన్ దట్. సో ఫైనలీ ఇరుముడి మూవీ ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అని ఫ్యాన్స్ అందరూ అనుకుంటున్నారు. సో ఆల్ ద బెస్ట్ యూ శివ గారు. థ్యాంక్ యూ సో మచ్. మంచి మంచి సినిమాలు, ఇంపాక్ట్ఫుల్ సినిమాలు మా ముందుకు తీసుకురావాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ ఫర్ యూ. డెఫినెట్లీ సార్. రైట్, అది శివ నిర్మాణ గారితో రవితేజ గారి మూవీ వస్తోంది ఇరుముడి. సో August 25th తప్పకుండా థియేటర్స్లో వెళ్ళి చూసేయండి. మరి ఇలాంటి ఎన్నో అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు సాక్షి టీవీ సినిమా. దిస్ లిఖిత సైనింగ్ ఆఫ్.